జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసే విషయంలో ఐక్యంగా ఉద్యమించడానికి జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసే విషయంలో ఐక్యంగా ఉద్యమించడానికి తాను సిద్ధమని ప్రకటించారు. ఈ క్రమంలో వైసీపీతో కలిసి ముందుకు సాగుతానని వివరించారు. పవన్ కళ్యాణ్ను జనసేన కార్యాలయంలో కలిసిన పలువురు చేనేత కార్మిక సంఘాల నేతలు ఆయనకు చేనేత వస్త్రాలు బహుకరించారు. చేనేత సంఘాల నాయకులు పవన్ కలిసిన అనంతరం మీడియాతో పవన్ మాట్లాడారు. నేతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వచ్చే నెలలో మంగళగిరిలో చేపట్టనున్న చేనేత సత్యాగ్రహానికి ఆహ్వానించారని, తాను వెళ్తున్నానని తెలిపారు. చేనేత మన జాతి సంపద అని, అరుదైన కళ అని కొనియాడారు. చేనేత కళాకారులను గుర్తించి అండగా ఉండాలని తెలిపారు. చేనేత కార్మికుల సమస్యలపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని, వారానికి ఒకసారి చేనేత వస్త్రాలు ధరిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రత్యేక హోదా తదితర అంశాలపై చిత్తశుద్ధితో పోరాటం చేయాలని, ఈ విషయంలో ఇప్పటికే పోరాడుతున్న వైఎస్ఆర్సీపీతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధమని పవన్ చెప్పారు. అన్ని పార్టీలను కలుపుకుని వెళ్లడానికి తనకు అనుభవం సరిపోనందువల్ల ఇతర పార్టీలు ముందుకొస్తే తాను కూడా వారితో కలిసి పోరాడతానని, ఈ క్రమంలో ఇప్పటికే పనిచేస్తున్న వైసీపీతో కలిసి ముందుకు సాగుతానని పవన్ చెప్పారు. ఏ రాజకీయ పార్టీ విధి విధానాలను ఎలా ఉన్నా ప్రజా సమస్యల మీద కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని, తనది ప్రజల పక్షం తప్ప మరే పార్టీ పక్షం కాదని పవన్ అన్నారు. మొత్తానికి ఏపీ ప్రత్యేక హోదా పైన వైసీపీ అండ్ జనసేన రెండు కలిసి పోరాడతాయనే చెప్పొచ్చు. చూద్దాం రేపటి పరిస్థితులు ఎలా ఉంటాయో.